యుద్ధం ప్రారంభమైంది. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొడతాం. ఏం మాటలయ్యా, నాకు అర్థం కాలేదు. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొట్టేంత గొప్పవారా మీరని అడుగుతా ఉన్నా. అంత ప్రజాబలం ఉందా మీకని అడుగుతా ఉన్నా. మీకు అసలు తలుపులే లేవు ఈ రాష్ట్రంలో. ఎవడన్నా వచ్చి అలా డోర్ కొట్టి అయ్యా అని పిలుద్దామంటే తలుపులే లేని సన్నాసులు మీరని మనం చేస్తున్నా. చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో తలుపులు లేవు అంటే ఇల్లు లేదు, లోకేష్కి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు మీరు. ఈ రాష్ట్రంలో ఉండి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపులు పగలగొడదామని అనుకునేటటువంటి దుర్బుద్ధి ఉన్న మీకు ఈ రాష్ట్రంలో మీకు ప్రజాదరణ ఎందుకు ఉంటుంది అని అడుగుతా ఉన్నా. ప్రజాదరణ ఉండేటటువంటి అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఒక్క విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ఇవాళ ఆ వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బాలకృష్ణ, మన పవన్ కళ్యాణ్ నలుగురు ఏకమై కూర్చున్నారు. అంటే ఒకే ఫ్రేమ్లోకి నలుగురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి రాజకీయ నాయకుడే తప్ప ఏ మాత్రం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఏ సర్వేలు చూసుకున్నా మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి కట్టుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదు. ఈ సత్యాన్ని వారు గ్రహించే అందరూ ఏకమవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏకమైనా ఏమి చేయలేరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎన్నికలు అయితే తప్ప అది మీకు అర్థం కాదు. అర్థమైనా ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉండరనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ పాదయాత్ర చేశారు. ఏమైనా లోకేష్ ఇన్ని పాదయాత్రలు చేశావు కదా, ఏ ఊర్లో అయినా ఏ నియోజకవర్గంలో అయినా 97 ఏ నియోజకవర్గంలో అయినా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశాడు అని చెప్పావా? చెప్పగలవా? నేను మనవి చేస్తున్నా, ఏ నియోజకవర్గం నువ్వు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా అక్కడ కనిపించేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠ చేసినటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి సెక్రటేరియట్లు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వెల్నెస్ సెంటర్లు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆర్బీకేలు, జగన్మోహన్ రెడ్డి గారు పంచినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలని మనం చేస్తున్నా. రేపు 3,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నాం. ఇలా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనిపించాయి. కానీ మీ నాన్న చేసిన 14 సంవత్సరాల్లో మీ నాన్న చేసిన పరిపాలన యొక్క సూచనలు ఎక్కడైనా కనిపించాయా? గుర్తుపట్టావా? చెప్పగలిగావా అని నేను అడుగుతాను ఈ సందర్భంగా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడారు. నిన్న జనానంతా పోగేసుకొచ్చి చాలా కష్టపడి పోగేసుకొచ్చారు. ఎంతమంది జనం వచ్చారో మీ అందరికీ తెలుసు. ఒక అట్టర్ ఫ్లాప్ అయినటువంటి కార్యక్రమం. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టాడు. నిన్న పెడతానన్నాడు. ఏది అమ్మ ఒడికి బదులేదో ఒక కార్యక్రమం 15,000 రూపాయలు ఇస్తాను అనేటువంటి మాట, 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకి 1,500 రూపాయలు ఇస్తా అనే మాట, 3 సిలిండరు. నేను అడుగుతా ఉన్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసలు నీకు సిగ్గు సెరవు లేదయ్యా. ఎందుకంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు చూసి నువ్వేం మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాడు, దోచేస్తున్నాడు, ఖజానా అంతా పేద ప్రజలకు పనిచేస్తున్నాడు, చివరికి ఇది శ్రీలంకలాగా అయిపోతుంది అని చెప్పారుగా. నువ్వు చెప్పావు, నీ కుడి ఎడమన ఉన్నటువంటి పత్రికలు చెప్పాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీ, ABN ఓదరగొట్టేగా మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని భయపెట్టాలని ప్రయత్నం చేశారే. ఎట్లా ఇస్తారు మీరు ఇవాళ ఈ పథకాలన్నీ?
ఇప్పుడు కాదా? అంటే మీరు విషం కక్కేటటువంటి ప్రయత్నం చేశారే తప్ప మీకు చిత్తశుద్ధి లేదు అని మనం చేస్తున్నాం. అసలు ఏందే నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు అసలు ఏ హామీ నిలబెట్టుకున్నారండి? ఇవాళ ఇస్తానంటున్నాం కదా 3 సిలిండర్లు కర్ణాటకలో పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మహిళకి బస్సులో ఫ్రీ, ఇవన్నీ చెప్తావు కదా. నువ్వు అసలు ఏమైనా ఒక్కటైనా నీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 2014లో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు అంతకు ముందు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటిగా పోతే ఒక్కటైనా నెరవేర్చావా? నిన్ను నమ్మడానికి ఏమన్నావు? నిరుద్యోగ భృతి అన్నావు, ఇచ్చావా? ఇవ్వలేదుగా. చివరిలో ఏదో పెట్టావు లిమిటెడ్గా. అన్నా క్యాంటీన్ అన్నావు, ఇచ్చావా? ఆఖరిలో పెట్టావు 6 నెలల ముందు 3 నెలల ముందు. రుణమాఫీ అన్నావు, ఇచ్చావా? మోసం చేశావు. వాగ్దానాలు చేసి మోసం చేసేటటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వాగ్దానాలు చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరు అని ఈ సందర్భంగా నేను చెప్తాను. ఇది చరిత్ర. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబితే ఎంత నష్టమైన కష్టమైన నెరవేరుస్తారని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ మీ అందరికీ తెలుసు. కరోనాలో మొత్తం అన్ని షట్ డౌన్ అయిపోయాయి, ఆదాయాలు పడిపోయాయి. అమెరికా లాంటి దేశాలు కూడా ఆదాయాలు పడిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడికి ఇవ్వవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కి ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. ఇచ్చాను మాట తప్పకూడదు, ఎంత కష్టమైన నష్టమైన అని భావించి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంత సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఇవాళ అంతకన్నా గొప్ప పథకాలు ఇస్తామని ప్రజల్ని మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అనే వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పోలేపల్లిలో మీరు పెద్ద షో చేయడానికి ప్రయత్నం చేశారు. ఇన్నాళ్ళ నుంచి ఎక్కడా కూడా ఏది జరగలేదు కదా, మీకు జనాదరణ లేదు. ఏదో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి మీ క్యాడర్లో నిరుత్సాహాన్ని పోగొట్టాలని మీరు ప్రయత్నం చేశారు. కానీ ఆ నిరుత్సాహం మరింతగా పెరిగేటటువంటి పరిస్థితుల్లోనే కనిపించింది తప్ప ఎక్కడా కూడా మళ్ళా మీ కాన్ఫిడెన్స్ వచ్చే పరిస్థితి లేదు. జనం మీ పక్షాన లేరనే వాస్తవాన్ని గమనించాలి. మొత్తం నేను ఇంతకు ముందు కూడా చెప్పా, పాపం ఇదంతా ఈ స్కీమ్ అంతా, ఈ పథకం అంతా, ఈ మ్యానిపులేషన్ అంతా ఏమిటయ్యా అంటే తాను వృద్ధుడైపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 73 74 చేరింది, సత్తు అయిపోతుంది, వయసు రీత్యా మనం ఏం చేయగలిగింది లేదు. కుమారుడు ఉన్నాడు, అతను ఏదో ఒక విధంగా నాయకుడిని చేయాలనే తాపత్రయపడుతున్నాడు. ఆ నాయకుడిని చేయాలనే తాపత్రయంలోనే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అతను తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఏమి సాధ్యమవుతుందని మనం చేస్తున్నాం. అది మెటీరియల్ కాదు, అది సీఎం మెటీరియల్ కాదు, నాయకత్వ మెటీరియల్ కాదు. నిరూపణ అయిపోయింది. ఒకసారి నువ్వు దొడ్డిదోవన తీసుకొచ్చి ఆయన్ని మంత్రిగా చేస్తే 2 శాఖలు 3 శాఖలు ఇచ్చి మంగళగిరిలో పెట్టి తుక్కుదుగ్గా ఓడిపోయాడు. పాదయాత్ర చేయరా బాబు అని చెప్పేసి ఆ నాన్న పంపిస్తే పాదయాత్ర చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడే కార్యక్రమం. నిన్న కూడా చెప్పారు, అతనికి ఏది స్పష్టంగా పలకటం రాదు. ఆయన తిరిగి కాళ్ళు అరిగాయి, చెప్పులు అరిగాయి. చేసినా చివరికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడు వెళ్ళి అంటే ఎందుకుంటుందంటే పవన్ కళ్యాణ్ గారికి జనం బాగా వస్తారని ప్రతీతి. పవన్ కళ్యాణ్ ఒకళ్ళు, బాలకృష్ణ ఒకళ్ళు చూడటానికి జనం వస్తారు. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. నన్ను చూడటానికి జనం వస్తున్నారు తప్ప నాకు ఓట్లు వేయడానికి జనం రావట్లేదని. అందువల్ల జనాన్ని క్రోడీకరించుకోవడం కోసం, జన సమీకరణ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చి స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ ఏదో షో చేయాలని ప్రయత్నం చేశారు తప్ప వీళ్ళందరూ కట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని
ఓడించే శక్తి వీరికి లేదని మనం చేస్తున్నా. నిన్న ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, 20 మందిని మారుస్తున్నారంట, ఇంకో 80 మందిని మారుస్తారని సమాచారం ఉంది. పోనేలే బాబు, మా పార్టీలో సమాచారాన్ని కూడా నీకు తీసుకుంటున్నావు, తప్పో రైటో. మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అంట, వీళ్ళ కాదంట. నువ్వు మార్చవయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నువ్వు కలిసి రండి మారుద్దురని మనవి చేస్తున్నా, రండి పోటీ చేయమని మనవి చేస్తున్నా. మిమ్మల్ని మార్చడం ఎవ్వరూ మార్చలేరు. ఎందుకంటే మీరు హైదరాబాదు నివాసులు, మీరు ప్రతిపక్షంలో ఇవాళ నువ్వు ఓడిపోతావు, నీ లోకేష్ ఓడిపోతాడు, చివరికి కుప్పంలో చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయం. కారణం ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు 90% ప్రతి ఇంటికి వెళ్ళాయి. ఒక 10% అందకపోతే అందకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు హయ్యర్ లెవెల్లో ఉన్నవాళ్ళు తప్ప 90% గృహాలకు ఏదో ఒక పథకాన్ని అందించినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో గొప్ప అయినటువంటి మేటైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం మీ తరం కాదు. ఒకసారి కలిసి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈసారి మీరు కలిసి వచ్చినా మీరు సర్వనాశనం చేసింది ప్రజలకు గుర్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం కోసమే మీరు అక్కడ సభ పెట్టారు, కలిసికట్టుగా దూషించారు, కలిసికట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ప్రజలు గమనిస్తున్నారు, దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మిమ్మల్ని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు, మీరు ప్రతిపక్షంలోనే ఉంటారు. ఆ ప్రతిపక్షంలో కూడా మీకు గెలవని దశలో ఉంటారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా రైట్.